నమస్తే అమ్మా. నమస్తే తల్లి. ఈ రోజుల్లో పిల్లలు అల్లరి చేస్తే కొట్టి కొట్టి దంచి పెడతాం. ఎవరైనా మళ్ళీ ఎదుటోళ్ళు ఎవ్వరు ఏమనకూడదు, ఏమైనా మనమే తల్లే చేయాలి. శ్రీకృష్ణుడు ఊర్లో వాళ్ళందరినీ సతాయించి పెట్టేవారు, కానీ అందరూ లాలించేవారు, పాలించేవారు, ప్రేమగా ఆప్యాయంగా దగ్గర తీసుకునేవారే తప్ప ఎవ్వరు కూడా ఆయనను ఎక్కువగా ఇబ్బంది పెట్టింది లేదు అని విన్నా. కొన్ని సార్లు అమ్మలక్కలు ఏదో వచ్చి యశోద ఇలా చేస్తున్నాడు, బెన్నంతా ఎత్తుకుపోతున్నాడు అని చెప్పడం తప్ప అది ఎలా సాధ్యమమ్మా? అంటే అల్లరి కూడా అందంగా చేయొచ్చమ్మా. అల్లరి సంతోషపడేట్టు చేయొచ్చు, అల్లరిలో ఒక ప్రయోజనం ఉండొచ్చు, లేదా అల్లరిలో అవతల వాళ్ళకి వినోదం కలగచ్చు. ఒకసారి కృష్ణుడు తన స్నేహితుల్ని తీసుకెళ్ళి అందరు ఎవరింట్లోనో ఉట్టి మీద ఉన్నటువంటి వెన్న తీసుకుని తింటున్నాడు. అందరినీ సైలెంట్గా ఉండమన్నాడు, ఎవరికి తెలియకుండా ఉండడానికి. అలా ఉంటే సరిగ్గా ఈ స్నేహితులందరికీ పెడుతున్నంతసేపు ఎక్కడ ఏ శబ్దం రాలేదు. అందరికీ పెట్టేసిన తర్వాత తాను తినడానికి ఇలా నోట్లో పెట్టుకుంటున్నాడు. గణగణ గణగణ గంటలు మోగాయి. ఏమిటి గణగణ మోగాయంటే ఈయన కట్టుకున్నటువంటి బట్టలకు ఉన్నటువంటి గంటలు ఉంటాయి కదా, ఈ నడుముకి పటకాకున్న గంటలు మోగాయి. ఎందుకు మోగాయి అని అడిగట్ట. మరి నీకు నివేదన చేసేటప్పుడు గంట మోగిస్తాం కదా, దేవుడికి నైవేద్యం పెట్టేప్పుడు గంట మోగిస్తారుగా, మరి కృష్ణుడు పరమాత్ముడు కదా, అంచేత ఆ గంటకి దేవుడికి ఆహారం పెట్టేటప్పుడు నివేదన చేసేప్పుడు మోగాలని గంటకి ఒక కాన్షియస్నెస్ ఉందన్నమాట, ఒక ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞతో మోగింది అని చెప్తూ అటువంటి గంటలు మాకు ఎలాగ కృష్ణుడు తింటూ ఉన్నప్పుడు మోగిన గంట ఏదైతే ఉందో, చెల్లులకు పెడుతున్నప్పుడు మోగకుండా ఉన్న గంట ఏదైతే ఉందో అటువంటి గంట మమ్మల్ని రక్షించుగాక అని చెప్తూ ప్రార్థిస్తారు. సరే, ఇంత చేస్తే ఏమైంది, ఆ ఇంటి యజమానురాలు పక్క వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏమిటి ఇక్కడ ఏం చేస్తున్నావు అందట. అదే అసలు సంగతి. ఆవిడ ఇంకేం అనలేని పరిస్థితి ఏమిటంటే మనకు అంటూ ఉంటారే అవాక్కైపోయావా అని, అలాగనమాట. ఏం చేస్తున్నావంటే, ఏం లేదు, మా ఆవు దూడ తప్పిపోయింది, ఒకవేళ మీ ఉట్టి మీద ఉన్న కుండలో ఉందేమో అని వెతకడానికి వచ్చాను అన్నట్ట. ఆవు దూడ ఉట్టి మీద ఉన్న కుండలో 4-5 కుండలు వరుసగా ఉంటాయి కదా, ఈ పైనున్న కుండలో దాక్కుందేమో మా ఆవు దూడ, ఒకవేళ వెతుకుదాం, పాపం తప్పిపోయింది కదా చూడ్డానికి వచ్చాట. అసలు అవాక్కవడం అంటారు, ఇంకేం మాట్లాడతారు వాళ్ళు ఆ ఆశ్చర్యంలో నుంచి తేరుకునే లోపల ఈయన ఈ పిల్లలు చల్లగా జారుకుంటారు. అంటే స్పాంటనిటీ అంటామే మనం, సజ్జస్ఫురణ అంటాం మనం సంస్కృతంలో. అంటే అక్కడికక్కడ ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి సమయస్ఫూర్తితో ఒక మాట మాట్లాడడం ఉన్నది. అది అవతల వాళ్ళు ఏమనగలరమ్మా, రే నీ తెలివితేటలు ఏమిటి, ఆవుదూడ ఇప్పుడు మీరే అన్నారు కదా, ఆవుదూడ ఎక్కడన్నా వెళ్ళి ఉట్టెకెక్కి ఉట్టె మీదున్న పైకుండలో దాక్కుంటుందా? ఆయనకి అదెలా తట్టిందో అప్పట్లో అసలు. అంతే మరి, ఆ క్షణానికి అనేటప్పటికి తెల్లబోయి వాళ్ళు ఆశ్చర్యంలో నుంచి ఒకవేళ అక్కడ నిలబడున్నా ఏం చెప్పగలరు, అదేమిటి ఆవుదూడ పైన ఎక్కడికి ఎడుతుంది అంటే ఇంకేం ఆర్గ్యుమెంట్ ఇస్తాడో, దీనికి ఇంకో లాజికల్ సమాధానం చెప్పి వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చే కన్నా అని వీళ్ళు అనుకునే లోపల అక్కడి నుంచి స్నేహితులు వీళ్ళు తప్పించుకుని వెళ్ళారట. ఇట్లా సమాధానం చెప్పిన పిల్లాన్ని ఎవరన్నా తిడతారా? ఏమనిపిస్తుంది, ఓర్ని ఎన్ని తెలివితేటలరా అనిపిస్తుంది. ఇట్లాంటి తెలివితేటలు ఉన్నవాడు ఈ ఉట్టి మీద ఉన్నటువంటి వెన్న తీసుకోవడం కాదు కానీ ఏ ప్రపంచంలో ఏ పనైనా సాధించగలడు. వీడి తెలివితేటలు అణగొట్టడం కన్నా వీడిని ఇలాగే ఉంచటం మంచిదేమో అని అనిపించి ఆ రకంగా వదిలిపెట్టేటటువంటి అవకాశం కూడా ఉంది. చాలా మంది అదే అనుకుంటారు కదండి, పిల్లలు అల్లరి చేస్తే కూడా తెలివిగా చేస్తే మనం ఏమనం. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, మనకు కూడాను ఇంట్లో అవి ఇవి చేసి ఆ మొక్కలు ఈ మొక్కలు పీకేదో చేస్తే ఏమిటంటే అమ్మ
నీ పుట్టినరోజుని పూలు గుత్తి చేసి తీసుకొచ్చాను అన్నాడు. వాడు మొక్కలు పీకేసిన తల్లి ఏమనలేదు. మరి ఏమంటుంది? ఏమనలేదు. ఏమనలేదు కదా. ఎస్. అట్లా అక్కడికక్కడ చెప్పి తప్పించుకునేటటువంటి సామర్థ్యం ఉంది. అంటే సమస్తమైనటువంటి విజ్ఞానం మనసులో ఉన్నటువంటి వాడు. లీలా మానుష విగ్రహుడు, పిల్లవాడిలాగానే ఉన్నాడు. ఇక్కడ ఇంకొకడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, వెన్న తానొక్కడు తిన్నాడా? నో. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనం వినాం కదమ్మా, గుంపు ఉంటారు ఆయన వెనకాల. అంటే ఇంట్లో దాచుకోవటం కాదు, 10 మందికి పంచాలి. దాచిపెట్టుకుంటే ఒకవేళ డబ్బేమన్నా రేపటికి ఉపయోగపడుతుందేమో కానీ పాలు దాచిపెట్టుకుంటే ఏమవుతాయమ్మా? విరిగిపోతాయి. వెన్న దాచిపెట్టుకుంటే పులుపు వాసన వస్తుంది. నెయ్యి దాచిపెట్టుకుంటే ఈ రోజుల్లో మనం వాడుకుంటున్నాం కానీ పూర్వకాలం ఏనాడు కాచిన నెయ్యి ఆనాడే వాడేవారు. ఇవాళ కాచిన నెయ్యి మిగిలిపోయింది అనుకో, ఆ నెయ్యి ఒక కుండలో పెట్టి, కుండో జాడీలోనో పెట్టి, ఈ రోజుల్లో లాగా ప్లాస్టిక్ సీసాలు ఉండేవి కాదుగా, కుండలో పెట్టి రేపు ఎప్పుడో అరిసెలు చేసుకుంటే వంట నూనెగా వాడుకునేవారు. మనం చేతి మీద వేసుకునే నెయ్యి మాత్రం ఏనాటి వెన్నతో ఆ కాచిన నెయ్యి ఆ రోజు వాడేవారు. అట్లా దాచిపెట్టుకోకండి, ఇది 10 మంది పంచుకోండి. సంపదలు 10 మంది పంచుకోవటానికే గాని దాచుకోవడానికి కాదు అని చెప్తాడు కృష్ణుడు. ఎప్పుడూ తానొక్కడే తినలేదు, అందరికి పెట్టి చివరన తిన్నాడు తను. అదే కదా, నేను తిన్నానని కాదు అక్కడ లెక్క, నేను ముందు తిని మీకు పెడతానని కాదు, వాళ్ళందరికీ పెట్టాక తను తిన్నాడు. అందుకు నేను ఆ మాట చెప్పింది ఏంటంటే, గంట ఎప్పుడు మోగింది? అందరూ తినేయడం అయిపోయాక చిట్ట చివరికి ఈయన తింటుండగా మోగింది. కనుక 10 మందికి పెట్టాలి అనే భావన కృష్ణుడు అందరికీ చెప్పాడు. కృష్ణుడే కాదమ్మా, పిల్లలు కూడా పెద్దవాళ్ళం కానీ మనం నేర్పించకపోతే తమ దగ్గర ఉన్నది ఎదుటి వాళ్ళకి పెడతారు. కానీ మనం ఏం చేస్తామంటే పిల్లలకి అలా అందరికీ ఇచ్చేస్తే వీడికేం మిగలదని నేను ఇవ్వను అను అని చెప్పి మనం వాడి దగ్గర ప్రాక్టీస్కి ఒక చాక్లెట్ వాడి చేతిలో పెట్టి ఒక చాక్లెట్ మన చేతిలో పెట్టుకుని నేను ఇవ్వను అని వాడి చేత కూడా అనిపించి వాడు తన దగ్గర ఉన్నది ఇంకోళ్ళకి ఇవ్వకుండా ఉండే అలవాటు చేస్తాం. కానీ లేకపోతే పుట్టుకతో అందరికీ ఎక్కడో ఒకళ్ళు ఉండొచ్చేమో, 100కో 1,00,000కో, కానీ ఎవరికి మాత్రం పిల్లలు ఇతరులతో పంచుకోకుండా తినరు. ఇది బాలకృష్ణులో మనం చూసేది. వెన్న దొంగే కాదండి, వెన్న పంచినవాడని ఎందుకు చెప్పాం మనం? అదే కదా, మన బుద్ధి అక్కడ ఆగింది, అది నేర్చుకోవాలి. 2 పాయింట్స్ ఈ రోజు మీ దగ్గర నేను నేర్చుకున్నానమ్మా. నిజంగా కదా, జానీ ఎస్ పప్పా, ఈటింగ్ షుగర్ నో పప్పా అనే నేర్పిస్తాం. ఎందుకు అబద్ధం నేర్పిస్తున్నాము అని ఇప్పుడు మీరు అనేదాకా కూడా అదే నేర్పిస్తూ వచ్చా నేను కూడా నా పిల్లలకి. బట్ మీరు అన్నాకనే నాకు తట్టింది. అవును కదా, ఎందుకు అప్పటి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ రైమే మనం అది నేర్పిస్తాం. ఓపెన్ యువర్ మౌత్ అంటే హా అంటే బయటపడిపోయింది కదా, ఎందుకలా? చూడండి, అందుకే ఇలాంటి వీడియోస్ పిల్లలకి తప్పకుండా చూపించండి. ఎన్నో నాన్ వెజిటేరియన్ వీడియోస్, అవసరం లేని వీడియోస్ చూపిస్తూ ఉంటాం, వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇలాంటివి ఎక్కడ వాళ్ళకి ఏది స్ట్రైక్ అయ్యి లెట్ మీ థింక్ లైక్ దిస్ అని అనొచ్చు కదా. ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చి దాచుకోకూడదు, పంచుకోవాలి, 10 మందికి పెట్టాలి, తప్పించుకోవడానికి దీన్ని ఉపయోగించాలి. ఇలాంటివన్నీ మనం ఏదన్నా చేస్తే అవతల వాళ్ళు ఆనందించాలే గాని అవతల వాళ్ళు దాని గురించి బాధపడకూడదు అనేది అంతుంది. చిన్న వాక్యంలో అంతరార్థం దాగింది. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.